షలోం. కొంతమంది బైబిల్ గ్రంథాన్ని ఉదాహరిస్తూ కొంతమంది ప్రశ్నలు అడిగారు. ఏమండి, బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి యెహోవా, అలాగే ఖురాన్ గ్రంథంలో ఉన్నటువంటి అల్లాహ్, లేకపోతే హైందవ గ్రంథాల్లో ఉన్నటువంటి సర్వేశ్వరుడు అని మేము ఎలాంటి పేరైనా సరే మేము పలుకుతామండి, పలికి ఆయన సంబోధిస్తాం. కారణం ఏంటంటే సర్వలోకానికి సృష్టికర్త ఒక్కడే అని అంటున్నారు. మీరేమంటారని అడిగారు. 100% నేను కూడా ఏకీపిస్తున్నానండి. సర్వలోకానికి సృష్టికర్త ఒక్కరే. యెహోవా అయినా, అల్లా అయినా, సర్వేశ్వరుడైనా వాటి యొక్క గుణం ఏదైతే ఉందో, వాటి గురించినటువంటి లక్షణం ఏదైతే ఉందో తప్పనిసరిగా సృష్టికర్త అనేటువంటి లక్షణానికి ఆ పేరు మ్యాచ్ అవుతూ ఉంటుంది. కానీ ఉదాహరణకు బైబిల్లో ఉన్నటువంటి యెహోవా, ఖురాన్లో ఉన్నటువంటి అల్లా రెండు ఒకటేనా కాదా అనేటువంటి విషయంలో చాలా తేడాలు ఉన్నాయి. ఈ తేడా ఏంటనేది గమనించుకోవాలంటే వీడియో చూడండి, కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతాం. షలోం.